వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారిపై దాడి ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కేసులో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు ఈ మేరకు దాడి వెనుక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి హస్తం ఉందని భావించి ఆయనని అదుపులోకి తీసుకున్నారు. ఫిలిం నగర్లోని నరేందర్ రెడ్డి నివాసంలో ఆయన్ని అరెస్టు చేశారు. ఈ మేరకు నరేందర్ రెడ్డి అరెస్టును ఐజీ సత్యనారాయణ ధృవీకరించారు. కలెక్టర్పై దాడి యత్నం కేసులో భాగంగా నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆఫీస్కు తరలించినట్లు తెలుస్తుంది. ఘటనకు ముందు అనుమానితుడు పట్నంతో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ సిద్ధంశెట్టి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజేష్, పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన ఎక్కడికి తరలించారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శాలిని, అయితే వికారాబాద్ కలెక్టర్ పైన దాడి కేసు ఏదైతుందో ఈ దాడి కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా మనం చూస్తే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా కొడంగల్ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారో, నరేందర్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఫిలిం నగర్లోనే నివాసంలోనే అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే, అయితే మనం విజువల్స్ చూడవచ్చు, ఆ దాడి సమయంలోనే పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు, ప్రధాన అనుచరుడు ఎవరైతే సురేష్ ఉన్నారో, సురేషే ఇదంతా కూడా రెచ్చగొట్టి ఆ కలెక్టర్ పైన, అదేవిధంగా అధికారుల పైన దాడులు చేసేందుకు పురుకొల్పాడనే దాంతో పోలీసుల విచారణలో పట్నం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు అన్న ఒక పోలీసులు దర్యాప్తులో తేలడంతో ఈరోజు ఆయన ఉదయం అరెస్ట్ చేశారు. అయితే ప్రధానంగా సురేష్ ఎవరైతే ఉన్నారో, ప్రధాన అనుచరుడు పట్నం నరేందర్ రెడ్డికి అనుచరుడు ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆ రోజు ఏదైతే భూసేకరణకు సంబంధించి ఆ కలెక్టర్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ విజువల్స్ మనం చూస్తాం. సురేష్ అనే వ్యక్తి ఇక్కడ కాదు సార్, లగచర్లో వెళ్దాము, లగచర్లో గ్రామంలోని ప్రజలందరూ అక్కడ ఉన్నారు, మీరు అక్కడికి రండి అని చెప్పేసి వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళి ఒక ప్లాన్ ప్రకారంగా అప్పటికే సిద్ధం చేసుకుని దాదాపు ఒక 100-200 మందిని అంతా కూడా అక్కడ పోగు చేసిన సురేష్ అక్కడికి వెళ్ళిన వెంటనే కనీసం మాట్లాడించే ప్రయత్నం కూడా చేయలేదు అధికారులతో. వెంటనే కలెక్టర్ పైన కావచ్చు, అధికారుల పైన కావచ్చు, ఆ వాహనాల పైన కావచ్చు దాడులు చేశారు. ఆ విజువల్స్ దాడులు చేశారు. సో దీనికి అంతటి కారణం కూడా, ఎందుకంటే కలెక్టర్ పైన దాడి జరగడం అనేది ఇది దేశంలో మొట్టమొదటిసారి. ఎక్కడ కూడా కలెక్టర్ల పైన దాడులు జరిగిన దాఖలు లేవు. ఎందుకంటే భూసేకరణ అనేది ఒక రాష్ట్రానికి సంబంధించిగా దేశవ్యాప్తంగా కూడా భూసేకరణ జరిగింది. ఆ సమయంలో అధికారులు వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకు వాళ్ళకు అంటే భూసేకరణ సంబంధించి కూడా వాళ్ళ ప్రజాభిప్రాయ సేకరణలు చేస్తారు. ఎక్కడ కూడా అధికారులపై దాడి జరగలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఈసారి కొడంగల్లో కలెక్టర్ పైన దాడి జరగడం అనేది కూడా ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మీద. సో దీంతో ఇటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి కూడా నిన్న చూసాం, నిన్న రాత్రి ఢిల్లీలో మాట్లాడుతూ ఖచ్చితంగా కలెక్టర్ పైన దాడులు జరగడం అనేది చాలా హేయమైన చర్య. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ఎప్పుడైనా ఇలా అధికారులపైన దాడులు జరిగిన సమయంలో ఇది సమర్థిస్తారా అనే విధంగా కూడా చెప్పారు. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సమర్థించింది. అంటే అది బీఆర్ఎస్ అది దాడి జరిగేది, అక్కడ ఉన్న ప్రజలు దాడి చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నప్పటికీ కూడా దీని వెనకంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది అనేది కూడా పోలీసులు నిర్ధారించారు. ఆ సురేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సురేష్ అనే వ్యక్తి ఆ రోజు ఆ దాడి జరిగే సమయంలో దాదాపు 52 సార్లు ఫోన్లు మాట్లాడాలి. ఎవరితో ఇప్పుడు అరెస్ట్ చేసిన పట్నం నరేందర్ రెడ్డి దగ్గర 52 సార్లు ఫోన్ మాట్లాడి పట్నం నరేందర్ రెడ్డి కూడా అట్ ద సేమ్ టైం కేటీఆర్కు కాల్ చేశాడు. దాదాపు ఒక 4 సార్లు కేటీఆర్ కాల్ చేశారు ఆ సమయంలో. సో ఇవన్నీ కూడా పోలీసులు ప్రతిష్టాత్మక తీసుకునే విచారణ చేశారు. దీనిలో ఖచ్చితంగా ఈ కుట్ర వీళ్ళు ఉన్నారన్న నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి వికారాబాద్కు తరలించారు. వికారాబాద్లో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఇది ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, దీనికి వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా పోలీసులు పూర్తిగా విచారణ చేయబోతున్నారు. ఎందుకంటే సురేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారు, సురేష్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయనను అదుపులోకి తీసుకుంటే కూడా మరిన్ని విషయాలు బయటపడే అవకాశం కనబడుతుంది. మరి ఆ సమయంలో సురేష్ ఏం మాట్లాడారు, సురేష్తో మీరు ఏం మాట్లాడారు అనేది కూడా పోలీసులు విచారించబోతున్నారు. ఆ సమయంలో మరి పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ కాల్ చేశారు, మరి కేటీఆర్తో ఏం మాట్లాడు, ఇవన్నీ కూడా పూర్తిగా పట్నం నరేందర్ రెడ్డి విచారించే అవకాశం కనబడుతుంది. పూర్తి నిజాలైతే రాబోతున్నాయి. మరి పట్నం నరేందర్ రెడ్డి వరకే అయిపోతుందా అరెస్టు, లేక కేటీఆర్ వైపు కూడా వస్తారని కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో కేటీఆర్తో మాట్లాడారు కాబట్టి కేటీఆర్ను కూడా రాబోయే రోజుల్లో విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే పదే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఇదంతా కూడా కావాలని ఒక పక్క ప్లాన్ ప్రకారంగానే అధికారుల పైన కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ పైన కూడా కావచ్చు దాడులు చేశారంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రోద్బలం ఉంది అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా భూసేకరణ జరిగినప్పుడు రైతులు మామూలుగా అధికారులు వచ్చినప్పుడు
వాళ్ళ ఆవేదన వెలగప్పుకుంటారు, చెప్తూ ఉంటారు ఇలా కాదు మేము ఇవ్వమని. కానీ ఈ దాడులు చేసిన దాఖలనే ఎక్కర్లేదు. ఎందుకంటే రైతులు కూడా దాడులు చేయరు. ఎప్పుడు అధికారులకు ఏదైనా ఉంటే విషయాలు చెప్తారు, మాకు ఇష్టం లేదు ఇవ్వడానికి భూమి, లేదంటే ఆ ప్రాంతంలో మా భూమి దాదాపు 2-3 కోట్ల రూపాయల భూమి ఉంటుంది కాబట్టి మాకు ఆ స్థాయిలో మీరు ఈ రకమైన విషయాలు చెప్తుంటారు. కానీ దాడులు చేసేంత పరిస్థితి ఎక్కడ ఉండదు. సో ఈరోజు అక్కడ దాడులు చేశారు రైతులు అంటే దీని వెనుక ఖచ్చితంగా బలమైన వ్యక్తులు ఉన్నారు. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు, వాళ్ళు రెచ్చగొట్టారు, అక్కడ ఉన్న వాళ్ళు రెచ్చగొట్టి పంపించారు అనేది. మరొక విషయం కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్న ఇప్పుడు ఏదైతే దాదాపు నిన్న 52 మందిని విచారించారు పోలీసులు. విచారించిన తర్వాత 16 మందిని అరెస్ట్ చేశారు. అందులో రైతులు ఉన్నారు. కానీ వీళ్ళంతా కూడా రైతులు ముసుగులో ఉన్నారు. వీళ్ళంతా రైతులు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు అనేది కూడా ఈరోజు చెప్తున్నారు. ప్రభుత్వం దీనిపైన సీరియస్గా తీసుకొని నిన్న చూసాం శ్రీధర్ బాబు, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ విషయం సంబంధించి మాట్లాడారు. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పని. నిన్న శ్రీధర్ బాబు ఇప్పుడు ఐజీ సత్యనారాయణతో కావచ్చు, పోలీస్ ఆఫీసర్తో మాట్లాడారు. అసలు ఏం జరిగింది, నిజంగా అక్కడ రైతులైనా, ఆ రైతుల ఆవేదన ఏంటి, రైతుల అభిప్రాయాలు ఏంటి మీరు తెలుసుకుంటే అక్కడ ఏంటంటే అక్కడ రైతులు కాదు, రైతుల పేరుతో వచ్చిన వాళ్ళు కొందరు రైతులు రెచ్చగొట్టారనేది కూడా తెలిసింది. దీంతోనే ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఈరోజు అరెస్టుల పరం అయితే కొనసాగుతుంది. ప్రజెంట్గా అయితే పట్నం నరేందర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. మరి అతని నుంచి వివరాలు అయితే సేకరించబోతున్నారు. ప్రస్తుతం అతని కోసం ఒక 2-3 బృందాలు తిరుగుతున్నారు. ఎవరు ఏదైతే ప్రధాన పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు కావచ్చు, అదేవిధంగా ఈ దాడి కేసులో కీలకంగా ఉన్న వ్యక్తి ఎవరైతే సురేష్ ఉన్నాడో, సురేష్ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. ఎందుకంటే 2 రోజులుగా మనం చూస్తున్నాం ఆ సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి తోటి ఫోటోలు దిగడం కావచ్చు, అదేవిధంగా కేటీఆర్తో కూడా ఫోటోలు దిగిన ఫోటోలు ఇవన్నీ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి, అదేవిధంగా ప్లే అవుతున్న నేపథ్యంలో మరి ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు, దీని వెనుక ఏంటి అనేది కూడా ప్రస్తుతం ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే కలెక్టర్ పైన దాడి జరగడం అనేది చాలా మామూలు విషయం కాదు. కలెక్టర్ దాడి, అదేవిధంగా అక్కడ వాహనాలు. మరొక విషయం కూడా చెప్తుంది, దాడే కాదు అవసరమైతే హత్యలు చేసే విధంగా కూడా అక్కడ ప్లాన్ చేశారు అనేది ఈరోజు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీన్ని అయితే సీరియస్గా అయితే తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్గా చెప్పారు నిన్న, ఎవరిని వదిలిపెట్టేలేదు, ఇందులో దాడి చేసిన వాళ్ళు కావచ్చు, దాడి వెనుక ఉన్న వాళ్ళు ఎంత కుట్ర కోణం ఉంది, వీళ్ళందరినీ వదిలిపెట్టేది లేదని చెప్పారు. కాబట్టి మరి నెక్స్ట్ ఇదంతా కూడా కేటీఆర్ చుట్టుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కేటీఆర్కు ఆ సమయంలోని కేటీఆర్ తోటి కూడా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడారు. కాబట్టి ఈ పూర్తి డాటా అయితే పోలీసులు తీసుకున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి అయితే ఆయన వికారాబాద్ అయితే తరలించారు. మరి ఏం జరగబోతుంది, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు ఏంటనేది చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ ఒక కేసు అనేది పెద్ద సంచలనంగా మారింది. మరి ఈ రోజు నిన్ను చూసాను 2 రోజులుగా కూడా కొడంగల్ నియోజకవర్గం, ఎందుకంటే అది ముఖ్యమంత్రి నియోజకవర్గం, ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం అనేది మాత్రం చర్చించనీయాల్సిన అంశం. అదంటే ఇదంతా కూడా ఒక పక్క ప్లాన్ ప్రకారంగా జరిగింది అనేది చూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. ఎందుకంటే కొందరు కావాలని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారన్న నేపథ్యంలోనే అక్కడ ఇంటర్నెట్ సేవలు కూడా మొత్తం నిలిపివేసేసి ఇంకా కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. నిన్న దాదాపు 52 మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చి ఏంటంటే అందులో 16 మంది ఇందులో ఉన్నారు. ఖచ్చితంగా అంటే దాడి చేయాలి అని ఒక మనసు పెట్టుకొని ఒక కంటెస్తో వాళ్ళు వచ్చారు, ఒక ఇంట్రెస్ట్తో వచ్చారు. కాబట్టి ఆ 16 మందిని అయితే అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళనంతా కూడా విచారించి పంపించేశారు. వీళ్ళే కాదు మరికొంతమందిని కూడా విచారించబోతున్న రోజు. ముఖ్యంగా ఎవరైతే సురేష్ అయితే ఉన్నారో ఆ సురేష్ అనే వ్యక్తి ప్రస్తుతం గాలిస్తున్నారు. కాబట్టి సురేష్ అనే అతని వ్యక్తిని అరెస్ట్ చేస్తే మాత్రం ఇంకా అసలు విషయాలు అయితే రాబోతున్నాయి. ప్రజెంట్గా అయితే మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేయబోతున్నారు ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయం. ఎందుకంటే ఈరోజు దాడి జరిగింది, రేపు ఇంకోటి కూడా జరగవచ్చు. సో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకూడదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే వారిపైన దాడులు చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే నరేందర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. చూడాలి ఇంకా ఎవరెవరు ఉంటారు ఏంటి, దీని వెనుక ఇంకా ఎవరెవరు రాబోతున్నారు ఏంటో చూడాల్సి ఉంటుంది. అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా దాడి అనేది ఖండించారు. సో ఎవరు కూడా అధికారుల పైన దాడులు చేస్తున్నారంటే దాన్ని సమర్థించాము, మేము కూడా ఖండించాము. కానీ అక్కడ దాడి చేసిన దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు అనేది మీరు ఏదైతే చెప్తున్నారో కాంగ్రెస్ పార్టీ, ఇది తప్పు అనేది అంటున్నారు. ఎందుకంటే అక్కడ రైతులు ఆగ్రహంతో ఉన్నారు. మీరు రైతులతో కూర్చొని మాట్లాడాలి, రైతులకు విషయం చెప్పాలి. రైతులు ఒక్కసారి కాకుండా 4 సార్లు అయినా కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు వివరాలు చెప్పాలి, వాళ్ళకు సముదాయించాలి అనే విధంగా కూడా బీఆర్ఎస్ చెప్తుంది. సో అక్కడ ఉన్నంతా కూడా రైతులు ఆగ్రహంతో దాడి చేశారు. మా పాత్ర ఇందులో లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పటికీ కూడా పూర్తిగా పోలీసుల విచారణలో తేలిన దాంట్లో ఏంటంటే ఖచ్చితంగా ఇందులో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందులో పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు, పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేష్ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళ ప్రోద్బలంతో వీళ్ళ ఎంకరేజ్ తోటే వాళ్ళు దాడులు చేశారనేది ఈరోజు పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. మరి చూడాలి ఏం జరగబోతుంది. ప్రస్తుతానికైతే అతను వికారాబాద్ అయితే తరలిస్తున్నారు. కాసేపట్లోనే పోలీసులు అయితే ఆయన ఇంకా విచారించబోతే అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు. దీన్ని ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారు ఏంటనేది పోలీసులు అయితే విచారణ చేస్తారు. మరి కాసేపట్లో మరిన్ని వివరాలు కూడా వెల్లడే అవకాశం కనబడుతుంది. శాలిని. థ్యాంక్ యూ రాజేష్.